ఏపీ మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. మంత్రులతో పాటు ఆయా శాఖల కార్యదర్శులతోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం వరకు కార్యదర్శులతో సమీక్ష జరపనున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల అమలు, కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు, ఇతర అంశాల గురించి సమావేశంలో చర్చించనున్నారు. కాగా అన్ని శాఖల బడ్జెట్ ప్రతిపాదనలు పంపించాలని ఇప్పటికే అన్ని విభాగ అధిపతులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయా శాఖల కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించిన అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక మరిన్ని వివరాలు కాంతి మనకు అందిస్తారు. కాంతి, ఇవాళ అన్ని శాఖల మంత్రులతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? జ్యోత్స్న, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఏపీ మంత్రులతోటి అలాగే అన్ని శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులతోటి ప్రత్యేకంగా ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో ప్రధాన ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో అన్ని శాఖలకు సంబంధించినటువంటి సమన్వయంతో పాటుగా ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఈ శాఖల సమన్వయం లేకపోవడం వల్ల ప్రస్తుతం ఆర్థిక బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టబోతూ ఉన్నారో దానికి సంబంధించినటువంటి అన్ని శాఖల నుంచి కూడా మంత్రులు కార్యదర్శులతోటి సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 10:30కు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సమావేశంలో మొదటిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్, అంటే తమ శాఖలకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఏదైతే ప్రస్తుతం ఆ విభాగానికి సంబంధించి ఏదైతే ఒక్కొక్క శాఖకు సంబంధించినటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏమిటి, దానికి ఉన్నటువంటి అప్పులేమిటి, అలాగే దానికి కావాల్సిన బడ్జెట్ ఎంత అనే అంశాలకి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇప్పటికే అన్ని శాఖలకి సంబంధించినటువంటి అధికారులు ప్రిపేర్ చేసుకున్నారు. ఇక ఏదైతే కేంద్రం నుంచి వచ్చేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్కి సంబంధించినటువంటి ఎలొకేషన్స్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయవలసినటువంటి ఎలొకేషన్స్ ఏంటి, అలాగే వివిధ శాఖలకి సంబంధించి ఇప్పటికీ కూడా కొంత క్లారిటీ లేని ఆర్థిక శాఖకు సంబంధించినంత వరకు కూడా అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే సర్దుబాటు చేసుకుంటూ వస్తున్న నేపథ్యంలో పెట్టుబడులు వచ్చేందుకు ప్రత్యేకంగా ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో నిన్న బ్యాంకర్స్తో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మొదటిగా జిఎస్డిపికి సంబంధించి కావచ్చు, అలాగే ఈ రుణాలు, మహిళలకు రుణాలు కావచ్చు, అలాగే రైతులకు ఇచ్చేటువంటి రుణాల విషయంలో, అలాగే ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చేటువంటి నిధులను వెచ్చించే విషయంలో కావచ్చు, ఇలా రకరకాలటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఒక అంశం అయితే, ఇక ముందు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు కాకముందు హామీలు ఏవైతే ఇచ్చారో కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలతో పాటుగా హామీల అమలు ఎలా ఉంది, అలాగే వాటికి కావలసిన మిగిలిన కొన్ని హామీలు ఇంకా కూడా అమలు కాని పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాటిని అమలు చేయడానికి కావలసినటువంటి ఇవేంటి అనే విషయాలపైన కూడా ఈరోజు జరిగేటువంటి సమావేశంలో చర్చించబోతూ ఉన్నారు. అలాగే ఈ మంత్రులకు కార్యదర్శుల సమావేశం అనంతరం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆధారంగా చేసుకుని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, అలాగే వారికి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఏవైతే సమస్యలు కావచ్చు, అలాగే కావలసినటువంటి నిధుల విషయంలో ఎట్లాంటి కొరత ఉంది అనే విషయంలో, అప్పులు ఎలా ఉన్నాయి అనే విషయంలో కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈరోజు మంత్రులు ముఖ్య కార్యదర్శులతోటి సమావేశం అయితే సచివాలయంలోని 5వ బ్లాక్లో ఉదయం 10:30కు ప్రారంభం కాబోతోంది. జ్యోత్స్న. రైట్ కాంతి.